మన సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే వేటిని జ్ఞాపకము చేసుకోవాలో వాటినే మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మంచి జ్ఞాపకం చేసుకుంటారు కొందరు, కొన్ని చెడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మంచిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. కొన్ని దుఃఖకరమైన వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనసుకు వేదన, దుఃఖం కలుగుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలో వాటినే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ దేనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా దేవుడు మనకు సెలవిస్తున్న మాట చొప్పున దేనిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన కుటుంబాలు కానీ, మన ప్రయాణాలు కానీ, మన పిల్లల విషయమే కానీ, మన ఇంటిని కానీ దేవుడు ఎలా కడతాడు, ఎలా నడిపిస్తాడు అనే విషయాలు, కొన్ని విషయాలు ఈ రాత్రి మనం కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నారు, జాగ్రత్తగా ఆలకించండి అన్నమాట. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆమేనండి గట్టిగా. ఇందులో దేనిని మనం జ్ఞాపకం చేసుకోవాలో చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ రాసున్నారు. ఏమనుందంటే నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది పతనం అయిపోవడానికి, మార్గం తప్పిపోవడానికి, భ్రష్టత్వం పట్టడానికి గల కారణం ఏంటంటే వేటిని జ్ఞాపకం చేసుకోవాలో వాటిని జ్ఞాపకం చేసుకొనక అనవసరమైన వాటిని, అవసరము లేని వాటిని జ్ఞాపకము చేసుకొని దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని ముఖ దర్శనానికి దూరం అయిపోతున్నారు. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడనంటే నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని, నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని అనేక మార్లు, అనేక సార్లు, అనేక పరిస్థితుల్లో, అనేక పర్యాయములు మనల్ని నడిపించిన మార్గం అంటూ ఒకటి ఉంది కదా. దాన్ని ఏమంటున్నాడంటే ఆ మార్గమును, నేను నీ నడిపించిన మార్గమును, నేను నీ నడిపించిన త్రోవను, నేను నీ నడిపించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు అని అడిగితే, నీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. కాబట్టి మన మార్గాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ ప్రభువు మార్గం ఎలాంటిదనంటే మనల్ని కీడులోనికి నడిపించే మార్గము కాదు, మనలను నష్టంలోనికి నడిపించే మార్గము కాదు, మనలను అవమానంలోనికి నడిపించే మార్గము కాదు, మనలను ఓడిపోయేటట్టుగా చేసే మార్గం అసలే కాదు. కాబట్టి ఆయన మార్గం ఎలాంటిదనంటే నీ మార్గము, నీ ఆలోచనలు, నీ తలంపులు కంటే ఊహకు మించిన గొప్ప ఆలోచన కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకని అంటున్నాడు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ఇంతకీ ఆయన మార్గం ఎలాంటిదట? ఒకసారి ఆ యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేనండి గట్టిగా. ఇప్పుడు చూడండి, ఆయన మార్గము, ఆయన తలంపులు ఎలాగున్నాయట తెలుసా? ఆకాశములు భూమికి పైన
ఎంత ఎత్తుగా ఉన్నావో, ఆకాశములు అన్నాడు. ఆలకిస్తున్నారా? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో కొలత వేయగలవా? ఎంత ఎత్తుగా ఉన్నదో లెక్క వేయగలవా? చూడండి, ఆయన అంటాడు, ఆకాశములు భూమికి పైకి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కుడిచే పైకెత్తో కామెంట్ చెప్పండి గట్టిగా. చూడండి ఎంత చక్కని మాట రాస్తున్నాడు. మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, నీ మార్గము కంటే నా మార్గము ఊహకు అందనంత ఎత్తుగా ఉంది. నీ తలంపుల కంటే నా తలంపులు ఊహకు అందనంత ఎత్తుగా ఉంది. అందుకని అంటున్నాడు, నిన్ను నడిపించిన మార్గం అంతటిని నీవు జ్ఞాపకము చేసుకో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, భవిష్యత్తులో ఎన్నో కార్యాలు చేయాలని, నా భవిష్యత్తు ఇలా ఉండాలని, నా భవిష్యత్తు ఇలా ఎదగాలని ఎన్నో తలంపులు నువ్వు వేస్తావు. కానీ నీ ఆలోచనలు వేరు, నీ మార్గము వేరు. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఆలోచన చేసేది కొద్ది వరకే, ఒక పరిమితం వరకే, ఇంతవరకే. కానీ నా ఆలోచనలు కానీ నా మార్గం కానీ ఎలాంటిదనంటే, నీ ఊహకందనంత ఎత్తుగా నేను నీ గురించి ఆలోచన చేస్తున్నాను. ఆమెను చెప్తామా గట్టిగా? హల్లెలూయా. నేనంటాను, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన పరిస్థితులను, లేదా ఆ నష్టాన్ని, లేదా ఆ కీడును, ఆ అవమానాన్ని తట్టుకోలేక కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇంతటితోనే అయిపోయిందని అనుకుంటాం, లేదా ఇదేనా నా పరిస్థితి అని అనుకుంటాం, ఇదేనా నా ముగింపు అని అనుకుంటాం, లేకపోతే ఇక్కడితోనే నా పరిస్థితులు ముగిస్తాయేమో అని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు. నువ్వెంతసేపటికి ఇక్కడికే అని నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ నా మార్గము, నా ఆలోచన ఎలాగున్నాయంటే, ఇదిగో ఆకాశము భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా నీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అంత ఎత్తుగా నా మార్గాలు నీ కొరకు నేను సిద్ధము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఆయన మార్గాన్ని, ఆయన నడిపించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకోపోతే అట, దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. నేను ఆ 3 విషయాలు నీ మీద చూపుతాను. ఏంటనంటే, నా మార్గాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, ఒకటి విసుక్కుంటానంటాడు, రెండవది కోప్పడుతున్నాను అంటున్నాడు, ఇంకోటి నేను ప్రమాణం చేసిన స్థలానికి నేను తీసుకెళ్ళాను అంటున్నాడు. అండి చదువుతారా? మాట చదువుతారా? చదవండి, మాట చదవండి ఒకసారి. 95వ కీర్తన, 95వ కీర్తన 10-11 వచనాలు చదువుతారా? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, అండర్లైన్ చేసుకోండి, నేను విసిగి. దేనికి విసుక్కున్నాడు? ఇటు చూడండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన. ఆ తరము వారి వలన ఎవరి తరము వారనంటే, దేవుని మార్గమును, దేవుని కార్యాలను, దేవుని క్రియలను జ్ఞాపకము చేసుకొనని వారు, దేవుడు చేసిన మేళ్లను మరచినవారు, దేవుడు చేసిన కార్యములను మరచినవాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, కృతజ్ఞత లేని హృదయం అంధకారం. ఇప్పుడు ఈ 40 సంవత్సరములు దేవుడు వారిని నడిపించిన విధానం, దేవుడు వాళ్ళని నడిపించిన మార్గం, వాళ్ళని నడిపించిన ఆ తీరి చూస్తే, వారు మరవకుండా జీవితకాలం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంట జ్ఞాపకము చేసుకోలేదు. కనుక ఆయన అంటున్నాడు, నేను వారి విషయంలో విసిగిపోయినానని అంటున్నాడు. ఇప్పుడు దేవుని కార్యాలు, దేవుని మార్గాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడట? వారి విషయంలో విసుక్కుంటాడు. నేను అంటాను, ఒక్కసారి విసుగు అనేది ఒక వ్యక్తికి వచ్చిందంటే, ఆ విసుగుతోటి ఏదైనా నీకు మేలు చేస్తాడా? ఆ విసుగుతో నీకేమైనా మంచి స్పందన, లేకపోతే నువ్వు అడిగిన దానికి వెంటనే జవాబిస్తాడా? ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు వారు చేసిన కార్యాలన్నీ అనుభవించినారు, వారు చేసిన పనికి జ్ఞాపకము చేసుకోలేదు. దేవుడే వారి విషయంలో విసుక్కుంటున్నాడు, విసికి. ఆ తర్వాత ఏమనుంది చూడండి, తప్పిపోవు ప్రజలు, వారి హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. చూసినారా? వారు నా మార్గములు తెలుసుకోలేనదని అనుకొంటిని, కావున నేను కోపించి. అక్కడ కావున నేను
ఒకటి, నా మార్గాన్ని వారు తెలుసుకోలేదు. నేను చూపిన మార్గాన్ని వారు తెలుసుకోలేదు. నేను నడిపించిన మార్గము వారు తెలుసుకోలేదు. నేను వారు నడిపించిన విధానాన్ని వారు తెలుసుకోలేదు. ఐగుప్తు నుండి వారిని విడిపించున్నాను. ఏమండి, శత్రువుల చేతుల నుండి విడిపించున్నాను. తెగులు నుండి విడిపించున్నాను. ఆ సముద్రాన్ని దాటింపచేస్తున్నాను. ఇన్ని చేస్తున్నాను. వారు నన్ను జ్ఞాపకం చేసుకోలే. మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోకుండా వారు మరిచినారు గనక ఒకటి విసుక్కున్నాను, వారి మీద నేను కోపగించుకున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మన మీద కోపగించుకుంటే, దేవుడే మన మీద విసుక్కుంటే, ఏమండి, ఆయన మార్గం అంతటిని మరిచిన వారమయ్యి, ఏమండి, ఆయనకు విసుగును కలగచేసి, ఆయన కోపము కలగచేస్తే, ఆయన కోపానికి తట్టుకోగలమా? తాళగలమా? ఆయన కోపాన్ని మనం భరించగలమా? ఏమండి, ఆయన కానీ కోపగిస్తే, ఏమండి, ఆహారం దొరుకుతుందా? ఆయన కోపగిస్తే మార్గం కనబడుతుందా? ఆయన కోపగిస్తే ఆశీర్వాదం ఉంటుందా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఒకటి, విసుక్కున్నాను. రెండోది, వారి మీద నేను కోపగించుకున్నాను. మూడో మాట ఏమనుందో చూడండి. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఎంత మాట అండి! దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక ఎన్నడూ వారు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ఏం చేసినాడంట? దేవుడే ప్రమాణం చేస్తే, ఇప్పుడు నీవు ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పవు కదా, మాట ఇస్తే మాట తప్పవు కదా. మరి దేవుడే ప్రమాణం చేస్తే నీ విషయంలో, ఇక ఎన్నడూ నిన్ను విశ్రాంతి నందు నేను తీసుకొని వెళ్ళను, ప్రవేశింప చెయ్యను అని కానీ దేవుడు ప్రమాణం చేస్తే మన పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. అందుకని అంటాను, ప్రతిరోజు కూడా ఆయనకు మనం ఏం చెల్లించాలి? ఆయన మనల్ని నడిపించిన మార్గమును మనము. అందుకని కీర్తనకారుడైన దావీదు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ అంటాడయ్యా, నేను గొర్రెల దొడ్డిలో నుండి వచ్చిన వాడిని కాదా, నేను ఒక గొర్రెల కాపరిని కాదా, నేను మందను కాసేవాడిని కాదా, అరణ్యములో తిరిగిన వాడిని కాదా అయ్యా, నేను ఆ భయంకరమైన పరిస్థితిలో ఒంటరిగా ఉండి అరణ్యంలో నీ స్వరం వింటూ నీ పాటలు పాడుతున్న వాడిని కాదా, అలాంటి వాడిని తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినవా? ప్రతిరోజు ఈ పాటనే. స్తోత్రం. కాబట్టి ఉదయకాల స్తోత్ర ప్రార్థనకి లెగగానే మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నేను ఏ పాటి వన్నయ్యా, మరొక్క దినాన్ని నాకు ఇచ్చినందుకు ఈ దినమంతా నీ కృపతో నన్ను నింపు. గత దినము నీ మార్గమంతటిలో నన్ను నడిపించినవే, నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకే స్థానాన్ని ఇచ్చినా, దేవుడు నీకే స్థాయిని ఇచ్చినా, దేవుడు నీకే పదవినిచ్చినా, దేవుడు నిన్ను ఎంత ఘనపరిచినా, ఆయన నిన్ను నడిపించిన మార్గమంతటిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో స్థితిలో ఘనపరిచి వేవేల ప్రజలకు దీవెనకరంగా నేను నిలబెట్టి ఉండొచ్చు. ఒకవేళ నేను చూసిన వారు కూడా నేను చూసి ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నేను పెట్టుండొచ్చు. కానీ నీ హృదయంలో ఎప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను నడిపించిన మార్గం ఎలాంటిదో అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జ్ఞాపకము చేసుకోకపోతే 3 విషయాలు అన్నాడు. ఒకటి, నేను నీ విషయమై విసుక్కుంటాను. రెండవది, కోపగించుకుంటాను. మూడవది ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు ఇంకా ఆ విశ్రాంతి స్థలమునకు ప్రవేశించకుండా నేనే ప్రమాణం చేస్తా. దేవుడే ప్రమాణం చేస్తే వెళ్తావా? వెళ్ళగలవా? అందుకని ఆయనకు ప్రతిరోజు దండం పెట్టయ్యా, నా విషయంలో విసుక్కోవద్దు నాయన, నా విషయంలో కోపగించకు ప్రభా, నా విషయంలో ప్రభా తొందరపడి ప్రమాణము చెయ్యకు నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రతిరోజు మన నోట రావాల్సిన మాట ఏంటంటే, నీవు నడిపించిన మార్గం అంతటిని నేను జ్ఞాపకం చేసుకోండి. నేను అంటాను, నువ్వు ఏది జ్ఞాపకం చేసుకున్నా, జ్ఞాపకం చేసుకోకపోయినా, నీ కుటుంబం గురించో లేకపోతే ఇంకేదో జ్ఞాపకం చేసుకోకపోయినా, ఆయన మార్గాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు నిన్ను ఈ విధంగా కూర్చోబెట్టినాడనంటే, ఈ సంతోషాన్ని దేవునికి ఇచ్చినాడంటే, ఎందరికో లేని ఆశీర్వాదాన్ని, ఘనత నీకు ఇచ్చినాడంటే, ఒక నెమ్మదిని, ఒక సమాధానం దేవునికి ఇచ్చినాడంటే, ఆయన మార్గమంతటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికో లేని భాగ్యము, ధన్యత, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడంటే అది ఆయన కృప కాదా? ఆయన నడిపించిన మార్గము కాదా? ఆయన మనల్ని చేయి పట్టుకున్న మార్గం కాదా? స్తోత్రం. నేను అంటాను, కోపము పుట్టించే పని మనము, ఆయనకు విసుకొచ్చే పని మనము,
ఆయన మన విషయంలో ప్రమాణం చేసి ఇక వారిని నేను తీసుకొని వెళ్ళను అనే మాట అనకూడదండి దేవుడు. ఆ పరిస్థితులు రానివ్వకూడదు మనం. కాబట్టి ప్రతిరోజు ఆయనకు మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పుకుందాం అందరం ఒకసారి గట్టిగా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుతారు చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలువెళ్ళెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు అబ్రహామును దేవుడు బయలుదేరమని చెప్పినప్పుడు అబ్రహాముకు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఏమైనా చెప్పినాడా? అంటే తన మార్గమును పక్కన పెట్టి ఇప్పుడు ఎవరికి అప్పగించుకున్నాడు? తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి తన మార్గమును అప్పగించుకున్నాడు గనక విశ్వసించినాడు. ఏమని విశ్వసించినాడు? నన్ను పిలిచిన దేవుడు నన్ను ఒక మార్గాన్ని నడిపిస్తున్నప్పుడు నన్ను ఏ మార్గానికి నడిపిస్తున్నాడో నేను అడగను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక. నా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, మధ్యలో వదిలేసే దేవుడు కాదు, నన్ను అవమానపరిచే దేవుడు కాదు, నన్ను తొట్టిల్లిపోయే చేసే దేవుడు కాదు, నాకు తలదించుకునే పరిస్థితులు తెచ్చే దేవుడు కాదు. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే ఏమంటే నమ్మినాడు, విశ్వసించినాడు. ఎందుకంటే నన్ను పిలిచినాడు గనక నన్ను ఒక మంచి మార్గములోనే ఆయన నన్ను నడిపించబోతున్నాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడో తెలుసా? చదువమ్మా. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు పిలుపునకు లోబడి స్వాస్థ్యమునకు పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చూడండి, ఆ ప్రదేశం ఇంత ముందు ఎప్పుడైనా చూసినాడు అబ్రహాము? అది ఎలా ఉంటుందో తెలుసా? తెలీదు కదా, తెలీదు. బయలుదేరు అన్నాడు. నీకు స్వాస్థ్యముగా నేను నీకో ప్రదేశాన్ని ఇవ్వబోతున్నాను. ఇంతకు అది ఎలాంటిదో తెలీదు, పరిస్థితులేంటో తెలీదు, అది ఎలా ఉంటుందో తెలీదు, ఆహారం ఉంటుందో లేదో తెలీదు, అక్కడ ఆశీర్వాదం ఉంటుందో లేదో తెలీదు, అన్ని సౌకర్యాలు ఉంటాయో లేవో తెలీదు. బయలుదేరు ప్రదేశానికంటే అక్కడ రాసిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే. స్తోత్రం. నేను అంటాను, ఆయన నడిపించే మార్గం ఎన్నడూ మనల్ని ఓడిపోనిచ్చే మార్గము కాదు. అందుకని అంటున్నాడు కదా, నీ మార్గము వేరు, నా మార్గం వేరు. నీ మార్గానికి నా మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నీ మార్గం భూ సంబంధమైన ఆలోచనలతో కూడిన మార్గం అయితే నా మార్గం ఎలాంటిదో తెలుసా? ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో నా మార్గము, నా ఆలోచనలు నీ విషయమై అంత హెచ్చుగా ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు ఎంత గొప్పగా ఆలోచన చేస్తే ఏమండి, బయలుదేరు అని అనగానే వెంటనే విశ్వాసముతో బయలుదేరినాడు. మార్గాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు? ఇప్పుడు చెప్పండి అందరూ. దేవునికి అప్పగించుకున్నాడు. అబ్రహాము తన సొంత మార్గములో నడవలేదు, సొంత నడకతో నడవలేదు, సొంత నడిపింపుతో నడవలేదు, సొంత ఆలోచనలతో నడవలేదు. అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నాడు. మనం ఎవరికి అప్పగించుకోవాలంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మన మార్గాన్ని అప్పగించుకోగలిగితే మనల్ని నడిపించే మార్గం ఎలాగుంటుందని అంటే ఊహకందని రీతిలో మన మార్గాన్ని దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఏమండి, నిన్న ఆదివారం మనం విన్నాం ఇద్దరు స్నేహితుల గురించి. యోనాతాను దావీదుకి ఏమేమి ఇచ్చినాడంట? తన దుప్పటి, తన కత్తి, తన విల్లు, తన నడికట్టు. ఎవరికి ఇచ్చినాడు? దావీదుకి ఇచ్చినాడు. నేను అంటాను, నడికట్టు ఒక్కసారి దావీదుకి ఇచ్చిన తర్వాత నడిపింపు ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళిపోయింది? నాయకత్వం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? అంటే అర్థం ఏంటంటే ఇక ఇప్పటి వరకు నేను నడిచినాను, నా మార్గంలో నడిచినాను, ఇక నేను అలా నడవదలుచుకోలేదు, నీ నడిపింపులో ఉన్నాను, నీకు నా మార్గాన్ని అప్పగించుకున్నాను. అలాగునే ఇక్కడ అబ్రహాం గారు అంటున్నారు, నా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాను.
అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు, నేను ఎక్కడికి బయలుదేరుతున్నానో కూడా నాకు తెలీదు, కానీ నాకు ఒక్కటే తెలుసు, నీకు నేను అప్పగించుకుంటే నన్ను ఏ రోజుకైనా ఒక మంచి ప్రదేశానికి నన్ను తీసుకొని వెళ్తావు. స్తోత్రం. ఈరోజు దేవునికి మన మార్గాన్ని అప్పగించుకోగలిగితే, దేవునికి మన నడికట్టు ఇవ్వగలిగితే, దేవునికి మన నడిపింపును, నాయకత్వాన్ని, మన మీద ఉన్న నడిపింపును ఆయనకు అప్పగించగలిగితే, నేను ఎన్నడూ ఓడిపోయే స్థలానికి ఆయన తీసుకొని వెళ్ళడు. ఉన్నతమైన ప్రదేశమునకు నా దేవుడు నేను తోడుకొని వెళ్ళునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. అందుకని ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. మన ముందు ఎవరు నడుస్తున్నారంట? విజయాన్ని ఇచ్చే దేవుడు నడుస్తున్నాడు. స్తోత్రం. ఎడారి త్రోవలో నడిచిన, ఎరుగని మార్గంలో నడిచిన, నా ముందు నడచిన జయవీరుడా. నేనంటాను, నీ మార్గములో కాకుండా, నీ ఆలోచనలో కాకుండా, నీ తలంపులతో కాకుండా ఆయనకు నీ మార్గాన్ని అప్పగించి నడవగలిగితే, ఎడారిలో నడిపిన, ఎరుగని మార్గములో నడిపిన, నీ ముందు నడిపించేవాడు జయవీరుడై ఉన్నాడు. స్తోత్రం. అందుకని అబ్రహాముకు ఆ నమ్మకం, అయ్యా నా మార్గంలో నేను నడవను, నా ఆలోచనతో నేను నడవను, నా సొంత పెత్తనాలతో, జ్ఞానముతో, తెలివితేటలతో నేను నడవను, నా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నా, నీవు నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు. ఇప్పుడు మార్గాన్ని దేవునికి అప్పగిస్తే, మార్గంలో నడిపించిన దేవుడు అబ్రహాముకు చలవిచ్చిన రీతిగా ఇసుక రేణువుల వలెను, ఆకాశ నక్షత్రముల వలె దేవుడు ఆయన ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సరే, మోషే విషయం మనం గమనిద్దాం. మోషే పుట్టిన తర్వాత ఆ జమ్ము పెట్టెలో పెట్టేసేసి ఆ నీటి కాలువలో వదిలేసింది తల్లి. ఆ మిరియాం అంటే వాళ్ళ అక్క, మోషే వాళ్ళ అక్క జాగ్రత్తగా చూస్తా నెమ్మదిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కుమార్తె, రాజుగారి కుమార్తె చేతిలో పడింది. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి ఈ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఒక తల్లి ఉంది, తీసుకుని రమ్మంటారా అని సొంత తల్లిని తీసుకొచ్చి, ఏమండి పాలిప్పించింది. పాలు నూరి పోస్తూ ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఒరే మనం ఈ దేశపు వారము కాదు, మనము హెబ్రీలు, మనం ఇజ్రాయిలులము, జాగ్రత్త కుమారుడా, ఇక్కడున్న పరిస్థితులు తరకిందు అవుతున్నాయి, ఇక్కడున్న పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. నేర్పించవలసిన అన్ని నేర్పించింది. ఎదిగి పెద్దవాడైనాడు, ఉన్నంత కాలం చక్కగా ఎదిగినాడు, పెద్దవాడిగా ఉన్నాడు, రాజకుమార్తె కుమారుడిగా మంచి పేరు పొందుకున్నాడు. ఈ లోపు మనస్సులో మెదులుతూనే ఉంది, నేను ఇక్కడి వాణ్ణి కాదు, నేను హెబ్రీయుడను, నేను ఇశ్రాయేలుడను, నేను వీరి మార్గంలో కాదు నడవలసింది, నేను దేవుని మార్గంలో నడవాలి. మనసులో మెదులుతుంది. ఒకరోజు ఇశ్రాయేలులు గొడవ పడుతూ ఉన్నారు. ఏమండి, గొడవ అయింది. గొడవ అవుతే చూస్తూ ఉన్నాడు, తట్టుకోలేకపోయినాడు, నెమ్మదిగా పోయి ఒక కొట్టినాడు. వాడు చచ్చిపోయినాడు. సావుగాని ఇసుకలో పాతి పెట్టేసినాడు. ఎవ్వడు చూడలేదని అనుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ బయలుదేరినాడు. మరలా ఇద్దరు గొడవ పడుతుంటే, ఏరా గొడవ పడుతున్నారు అని లోపు అందులో ఒకడు అన్నాడు, ఒరే నాన్న, నిన్ననే ఒకరిని చంపిన, ఇప్పుడు నన్ను చంపుతావా అంటే భయం పట్టింది. ఏమని భయం అని అంటే, ఆల్రెడీ తను చూస్తున్నాడు కాబట్టి ఈ దేశంలో మనం ఉండకూడదని నెమ్మదిగా తానే నిర్ణయం తీసుకొని సొంత మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళిపోయినాడు. జాగ్రత్తగా వినండి, తన మార్గములో తాను బయలుదేరి వెళ్ళి 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? దేవుని మార్గంలోనా, తన మార్గంలోనా? జాగ్రత్తగా వినండి. మోషే తన మార్గమందు బయలుదేరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు? గొర్రెల కాపరిగా. ఏ స్థానము నుండి ఏ స్థానానికి పడిపోయినాడు చూడండి. ఏ స్థాయి నుండి ఏ స్థాయిలోకి పడిపోయినాడు. ఎందుకు? తన సొంత మార్గం, సొంత నడిపింపు, సొంత ఆలోచన, సొంత చిత్తాన్ని చేయడం బట్టి 40 సంవత్సరముల అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో బుద్ధి తెచ్చుకున్నాడు. అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. అరణ్యంలో ఏడుస్తున్నాడు, అయ్యా ఏంటి నా పరిస్థితి? ప్రభు పొదలో నుండి మాట్లాడి మరలా జ్ఞాపకం చేసుకొని, మోషే ఇప్పుడు బయలుదేరి వెళ్ళు, ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఆ మాట చదువుతారు. 103వ కీర్తన 7వ వచనం చదువుతారు చూడండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపర్చెను. ఆమేనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, ఇక్కడ ఏమని రాస్తుంది? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసినాడా లేదా?
నేనంటాను, తన సొంత మార్గములో నడిచినంత వరకు 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. గొర్రెల మందతో ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏమండి, అరణ్యంలో నివాసం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్వరము విన్నాడో, తన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఇప్పుడు అంటున్నాడు, మోషేకు తన మార్గమును తెలియచేసెను. అందుకని నిర్గమకాండంలో ఆయన ప్రార్థన ఉంటుంది. అది 33వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, చూడండి. 33:13 నిర్గమకాండం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, చూసినారా? కాబట్టి నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. అది మోషే చేసిన ప్రార్థన ఏంటంటే, దయచేసి అయ్యా నీ కటాక్షము నా మీద చూపించి నీ మార్గాన్ని నాకు తెలియజేయమన్నాడా? నేను వెళ్ళాల్సిన మార్గం ఏంటో తెలియజేయండి అన్నాడా? అమ్మా చెప్పండి, ఎవరి మార్గాన్ని అడుగుతున్నాడు? నీ మార్గము నాకు తెలియచేయి, నీ మార్గం. నేను అంటాను, ప్రతి ఉదయకాలం లేచి మనం ఏం అడగాలనంటే, నీ మార్గాన్ని నాకు తెలియచేయండి. అందరూ గట్టిగా చెప్పండి అన్నమాట, నీ మార్గాన్ని నాకు తెలియచేయము. అది ఇప్పుడు మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియచేయము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను ఇప్పుడు 103వ కీర్తనలో ఏమనుందంటే, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాడు. అడిగినాడా లేదా? అడుగుతున్నాడు కదా. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నాకు ఈ మార్గాన్ని తెలియచేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, దేవునికి ఎప్పుడైతే నీ మార్గాన్ని తెలియచేయమని మనం అడుగుతామో, ఆయన ఎలాంటి మార్గం తెలియజేస్తాడంటే, ముందెన్నడూ వెళ్ళని మార్గంలో నీ ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమె చెప్పుకోండి అందరు గట్టిగా. ముందెన్నడూ చూడని ఓ సరికొత్త మార్గములో ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. అందుకని ఇక్కడ మోషే గారి విషయంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, తన మార్గములో నడిచినంత వరకు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియచేయి అని ప్రభుని అడుగుతున్నాడు, నీ కటాక్షము నా మీద చూపునైనా, నీ మార్గమందు నన్ను నడిపించు. ఇప్పుడు వరకు నా మార్గములో నడిచినాను, అరణ్యములో నడిచినాను, నా మార్గములో నడిచిపోయినాను, ఓడిపోయినాను, నా మార్గములో నడిచినాను, అవమానం కలిగింది, నా మార్గంలో నడిచినాను, వయసు అయిపోయింది. నా మార్గంలో నడిచినంత వరకు ఎవ్వరూ నాకు సహాయకులుగా లేరు. నా మార్గంలో నడిచినంత వరకు నేను ఒంటరి వానిగా ఉన్నాను. నా మార్గంలో నడిచినంత వరకు నాతో పలకరించేవారు లేరు. నా మార్గంలో నడిచినంత వరకు మందకు కాపరిగా, గొర్రెలకు కాపరిగా ఉన్నానయ్యా అని చెప్పి ఇప్పుడు అంటాడు, నా మీద కటాక్షము చూపి నీ మార్గము నాకు తెలియచేయమని అంటే, అప్పుడు అంటున్నాడు 103లో, యెహోవా మోషేకు తన మార్గమును తెలియచేసెను. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, మన సొంత మార్గంలో నడిచినంత వరకు ఖచ్చితంగా ఓటమి పాలవుతామండి. మన సొంత మార్గంలో నడిచినంత వరకు అవమాన పాలవుతాం. మన సొంత మార్గాన్ని మనం ఎన్నుకున్నామనంటే ఖచ్చితంగా ఆ మార్గము నీకు నష్టాన్ని కలగచేస్తుంది. మన సొంత నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో, సొంత ఆలోచన చేస్తామో, సొంత మార్గంలో వెళ్ళాలని అనుకుంటామో, ఖచ్చితంగా ఆ మార్గం మనకి నష్టాన్ని కలగచేస్తుంది అనే మాటను ఖచ్చితంగా రాసుకోండి ఈరోజు. అందుకని ప్రభుతో ఏం చెప్పాలని అంటే, నా మార్గం కాదయ్యా, నీ మార్గాన్ని నాకు తెలియచేయి. ఇప్పుడు మోషేకు దేవుడు తన మార్గమును తెలియజేస్తున్నాడంట. మోషేకు ఎప్పుడైతే తన మార్గమును తెలియజేస్తున్నాడో, వెంటనే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి, శ్రమ నుండి, ఇబ్బందులో నుండి, బానిసత్వం నుండి విడిపించి, ఐగుప్తులోనున్న బానిసత్వం నుండి విడిపించి ఇజ్రాయేలు ప్రజలను దాటింప చేసే మార్గాన్ని దేవుడు మోషేకు చూపించున్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. సరే, ఈ మార్గములో ఏమేం పరిస్థితులు ఎదుర్కొనే చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు చూడండి. తాపకరమైన పాములను, తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనించండి. మనల్ని ఆయన మార్గములో నడిపిస్తే
ఆ మార్గంలో నీళ్ళుండవు. ఏముండవు? నీళ్ళుండవు. నీళ్ళు లేవనగానే మనకేమవుతుంది? కంగారు అవుతుంది. ఏమండి? ఆ మార్గం చూస్తే అరణ్యంగా కనబడుతుంది, ఆ మార్గం చూస్తే ఎడారిగానే కనబడుతుంది, ఆ మార్గం చూస్తే ఒంటరిగా ఉన్నట్టు కనబడుతుంది, ఆ మార్గం చూస్తే ఎటు చూసినా ఏమి కానరాని స్థితిలో ఉంటుంది. అలాంటి మార్గం అంటే ఇక్కడ రాసుంది చూడండి, తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, కానీ రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. స్తోత్రం. ఇప్పుడు ఆయన మార్గానికి అప్పగించుకున్నప్పుడు ఎలాగుంటుందో తెలుసా? ఆ మార్గం చూడడానికి రమ్యముగా ఉండకపోవచ్చు, అర్థమవుతుందా? చూసినప్పుడు ఆ అరణ్యంగా నీకు కనబడవచ్చు, చూసినప్పుడు పాములు తేలులు తిరుగుతున్న మార్గంగా మీరు కనబడవచ్చు. కానీ నా దేవుడు ఎవరనంటే ఆ అరణ్యములోనే నీ కొరకు నీటి ఊటను కలగ చేయగలిగిన వాడు, నీ కొరకు బండను చీల్చి నీళ్లు నివ్వగలిగిన వాడు, నీ కొరకు అరణ్య మార్గాన్ని ఏమండి ఎడారిగా ఉన్నదాన్ని ఏదేనుగా మార్చగలిగిన వాడైనా. స్తోత్రం. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్తాను. ఆయన నడిపించే మార్గము అసలు ఊహకందని రీతిలో ప్రభు నడిపిస్తాడు. ముందెన్నడు నువ్వు ఎరుగని మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు. ముందెన్నడు నువ్వు ఎరుగని మార్గం నడిపిస్తాడు. ఇటు నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఏలియా అనే దైవజనుని పిలిచి, ఇదిగో నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. బయలుదేరినాడు. కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి ఇక భయంతో నెమ్మదిగా ఓ చెట్టుకి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీడ కింద పడుకున్నాడు. ఆయన పడుకొని అంటాడు, ఇక నన్ను చంపి తీసుకొచ్చినావు కదా ఇక్కడికి, ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? ఏమీ లేదు కదా, చంపేయి. వెంటనే ప్రభు అంటున్నాడు, ఎందుకు చంపాలయ్యా? చాలా ప్రయాణం ఉంది నీకు, అర్థమవుతుందా? సమయానికి నీకు అన్నీ అందుతాయి. ఏడందుతాయి? ఏమందుతాయి? ఉందేమో అరణ్యంలో, తీసుకొచ్చి కేరేతు వాగు దగ్గర పడేసినావు, నాకు ఇక్కడ ఏమున్నాయని ఆహారం దొరుకుతుందా? ఎవరైనా తీసుకొచ్చేస్తారా అని అంటే, నీకెందుకయ్యన్నీ, నీకెందుకయ్యన్నీ, పడుకో. సమయానికి లేపినాడు. కాకొచ్చింది, రొట్టిచ్చింది, పక్కనే నీళ్లున్నాయి, తాగినాడు, మళ్ళా పడుకున్నాడు. మళ్ళా సమయానికి మళ్ళా లేచి రాజుగారి ఇంటికి వెళ్ళిపోయి ఆ కాకి ఆ ఇంట్లో ఉన్న ఆహారం అంతా తీసుకొచ్చి మరలా ఇచ్చి పోషించేది. నేను అంటాను, కేరేతు వాగు దగ్గర ఏమి లేని స్థలములో ఉన్న దగ్గరనే ఏలియాను పోషించిన దేవుడు మళ్ళీ పోషించడా? అది ఆయన మార్గం. స్తోత్రం. మన కంటికి ఏమి కనబడదు, ఏమి లేదు అని అనుకుంటాం. స్తోత్రం. ఏమీ లేదు అని అనుకుంటాం, కానీ ఏమీ లేని చోటనే ఆహారాన్ని కాకుల ద్వారా పంపి పోషించలేదా దేవుడు? స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఈ జీడిమెట్ల ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఏముందని, ఏమండి, తండ్రి గారు ఇక్కడికి వచ్చి పరిచర్య ప్రారంభించినప్పుడు ఇది ఎడారి, ఇది ఇక్కడ నుండి చూస్తే మెయిన్ రోడ్ కనబడేది, అర్థమవుతుందా? ఇక్కడ ఆ చెరువు ఒకటి ఉండేది, ఆ వెనకాల ఒక నల్ల బిల్డింగ్ ఇప్పటికొంది, ఆ నల్ల బిల్డింగ్ మాత్రం ఉండేది. సరళం గారు, ఆ నల్ల బిల్డింగు, ఆ చెరువు, మెయిన్ రోడ్ మీద అది కనబడేది, గుట్ట కనబడేది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఆ సమయంలోనే ఇక్కడికి వచ్చి ఆ ఎడారిలో, ఆ అరణ్యములో ఆయన చూపిన మార్గంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఏమీ లేదు కదా, ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు, ప్రజలు ఇక్కడ ఎలా నడిపించబడతారు, అడ్రస్ ఎలా తెలుస్తుంది, చెరువు దగ్గర ఏముందని అని ఆలోచన చేయలేదు. ఆయన చూపిన మార్గాన వచ్చి 4 కర్రలేసి చిన్న షెడ్ వేసి ఏమంటే ఆరాధన ప్రారంభిస్తే ఆదివారం వచ్చేటప్పటికి షెడ్ ఉడబీకేసేవాళ్ళు, మరలా సోమవారం కట్టుకునే వాళ్ళు మరలా ఆదివారంకి వచ్చే వరకు షెడ్ ఇప్పేసేవాళ్ళు, లైట్లు ఇప్పేసేవాళ్ళు, కర్రలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ అదే ఎడారిలో ఏమండి ఆయన చూపిన మార్గంలో అలా కష్టపడి నడిచి ఈరోజు ఎడారిగా ఉన్న ఆ పరిస్థితిని దేవుడు ఏదేను వనముగా మార్చలేదా? స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు ఎలా వస్తారు అని అనుకుంటే ఇప్పుడు ప్రజలు 50-60 కిలోమీటర్ల నుండి ఏమండి ఉదయకాల ఆరాధనకో సాయంకాల ఆరాధనకో 70 కిలోమీటర్ల దూరం నుండి ఏమండి ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఎలా తెలిసింది ఇది? నేను అంటాను, వారికి తెలవడానికి గల కారణం ఏంటంటే మొదట ఆయన చూపిన మార్గములో నిలిచినడు గనక దైవజనుడు దేవుడి మార్గాన్ని అందరికీ చూపినాడు. ఏలి ఆ పరిస్థితులు చూసి కంగారు పడిపోతున్నాడు. అరే ఇక్కడ ఎవరిస్తారు మనకు ఆహారము, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉండమంటాడేంటి, ఏముంది ఇక్కడ, నీకెందుకు ఏలియా,
నా మార్గానికి అప్పగించుకున్నావు కదా నువ్వు. వెళ్ళినాడు. టైం టు టైం అక్కడ రాజుగారి కడుపు కొడుతున్నాడు, ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి పోషిస్తున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. పాత్రలో పెట్టి రాజుగారి టేబుల్ మీద పెడుతున్నారు. ఆయన భోజనానికి వచ్చే సమయానికి పాత్రలు అలాగనే ఉంటుంది, పాత్రలో ఆహారము లేదు. ఎక్కడికి వస్తుంది? అది దేవుని మార్గం. కాకి మామూలుగా ఇస్తుందండి. ఓడలో నుండి మొదట పంపింది కాకినే కదా, మరలా వచ్చింది అది. పోయిందైతే అటే పోయింది, మరలా వచ్చింది ఏది? పావురమే కదా. మరి అలాంటి కాకి ఎలా తీసుకొచ్చిందంటారు? కాకి కూడా ప్రభు నేర్పినాడే, జాగ్రత్త, నా సేవకుడు అక్కడ ఉన్నాడు. నేనంటాను, ఆయన మార్గానికి మనం అప్పగించుకుంటే కాకులకు బోధించి తీసుకొని వచ్చినట్లుగా నీ శత్రువులకు, నీ విరోధులకు ఆయన బోధిస్తాడు నీ విషయమై. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కాకులు తీసుకొచ్చి పోషిస్తున్నాయి ఏలియాని. ఆ సారేపాతు విధవరాలు ఏమండి, ఒక్కడే కొడుకు, ఆ ఊరు కరువుతోటి ఉంది. ఆ దైవజనుడు రానే వచ్చినాడు ఆ ఊరికి. మంచి ప్రయాణం చేసి వచ్చినాడు, భయంకరమైన ఆకలితో ఉన్నాడు. పాపం ఓ దగ్గర కూర్చున్నాడు. ఈలోపు సారేపత్తు విధవరాలు నెమ్మదిగా బయలుదేరి వాళ్ళ ఇంట్లో ఇంత పిండి ఇంత నూనె ఉందని, వాళ్ళ కుమారుడు ఆకలితో ఉన్నాడని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిన ఆమెను చూసి, అమ్మా కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగినాడు. సరే అని పాపం నీళ్ళు ఇవ్వబోయింది. ఈలోపు పుల్లలు తీసుకొని వస్తుంటే, నీళ్ళతో పాటు నాకు ఆకలి కూడా వేస్తుంది, అమ్మా కొంచెం నీ చేతితోటి ఒక అప్పం తీసుకొచ్చేవ్వా. వెంటనే ఆమె ఏమనాలా? నేనే ఇస్తరాకులు నాకుతుంటే నువ్వు నన్ను గీకుతావేంటయ్యా అనాలి కదా. అసలు నా ఇంట్లో ఏముంది? ఉన్నది ఇంత పిండి, ఇంత నూనె, అది నా కొడుక్కే వస్తుందని చెప్పినాను కదా, మరలా నన్ను అడుగుతావేటి? ఆ తల్లి తన మార్గాన్ని ఎవరికి అప్పగించుకుంది? ఏం మాట్లాడలే, మారు మాట మాట్లాడలే, ఆలోచన చేయలేదు. సేవకుడు నోట నుండి రావడమే గగనం అనుకుంది. నెమ్మదికి వెళ్ళింది. ఆ కుమారుడు ఇవ్వలసిన రొట్టెను తయారు చేసి తిన్నంగా తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. విరిచినాడు. ఓ ముక్క తిని, ఇంటికి వెళ్ళమ్మా, నీ గిన్నె నిండి పొంగి పొరలే ఆశీర్వాదాన్ని నేను ఉంచున్నాను. వెంటనే ఇంటికి వచ్చింది. ఏముంది, ఇంకా పిండి అయిపోయింది కదా, రొట్టి ఇచ్చేసినాం కదా, ఇంకా మన ఇంట్లో ఏముంది అనుకుంది. ఇంటికి అలా అడుగు పెడుతుంటే కొడుకు వస్తున్నాడు. అమ్మా, నువ్వు ఏ గిన్నెలో నుండి పిండి తీసి పిసికినావో ఆ గిన్నె నిండి పొర్లుతుందమ్మా, నూనె పొర్లుతుందమ్మా. నేను అంటాను, ముందెన్నడూ చూడని మార్గములో దేవుడిని నడిపించబోతున్నాడు. ముందెన్నడు వినని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ముందెన్నడు ఎరగని మార్గాన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. స్తోత్రం. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందెన్నడు చూడని మార్గం, ముందెన్నడు వెళ్ళని మార్గం. ఏమండి, ఇప్పుడు ఏలియా ముందెన్నడు వెళ్ళని మార్గంలో వెళ్ళినాడు. పోషించినాడా లేదా? ఈ సారేపాతు విధవరాలు ముందెన్నడు చూడని కార్యాన్ని చూసిందా లేదా? చూస్తారు, మనం కూడా చూస్తాం. ఎప్పుడు చూస్తామనంటే మన మార్గం కాదు, మన మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? అబ్రహాము తన మార్గమును ఎవరికి అప్పగించుకున్నాడు? అయ్యా, నేను నడవడం కాదు, నా మార్గంలో నడవడం కాదు, నీ మార్గంలో నేను నడుస్తాను, నీ మార్గంలో నేను నడుస్తాను అప్పగించుకున్నాడు. మోషే తన మార్గంలో నడిచినన్ని కాలము 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. దేవుని చేతికి తన మార్గాన్ని అప్పగించుకుంటే నాయకునిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఏలియా తన మార్గంలో నడిచినంత వరకు ఒంటరిగా, ఎడారిగా, అక్కడ ఏమి దొరకని పరిస్థితులు కనబడ్డాయి. ఎప్పుడైతే దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నాడో ఆకలి దప్పికలు దేవుడు తీర్చున్నాడు. స్తోత్రం. ఎప్పుడైతే సారేపాతు విధవరాలు తన సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, సొంత తలంపులతో, ఆహారం కొంచెమే ఉంది కదా, ఇదే సేవకుడికి ఇస్తే ఆ పిల్లోడు పరిస్థితి ఏంటని ఆలోచన చేయకుండా తన ఆలోచన, తన మార్గాన్ని ఎవరికి అప్పగించింది? అందుకనే దేవుడు ఆ ఇంట్లో గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేసు. స్తోత్రం. ఆమేన్ చెప్దమ్మా గట్టిగా. అందుకని అంటున్నాడు, నేను నీకు చూపిన మార్గమును, నిన్ను నడిపించిన మార్గమును ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును. గట్టిగా చేతులతో కలిగి ఆమేన్ చెప్దామా? ఆమేన్. యోసేపును నడిపించిన మార్గం ఎలాంటిది? అనుకున్నాడా సింహాసనం ఎక్కుతానని? అనుకున్నాడా ఆ దేశానికి రాజు అవుతానని? అనుకున్నాడా తన అన్నలు ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాడని? అనుకున్నాడా మరలా మంచి వస్త్రాలు ధరించుకుంటానన్నాడు? అనుకున్నాడా? ముందెన్నడు వెళ్ళని మార్గంలో నడిపించినాడు. గన కారణం ఏంటంటే యోసేపు తన మార్గమును దేవునికి అప్పగించుకున్నాడు. అందుకని ప్రతిరోజు ఆయన మనల్ని నడిపించే మార్గమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం నిన్న నడిచిన మార్గము ఈరోజు ఉండదు. ఈరోజు క్రొత్త మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నడిచిన మార్గం రేపు మనం నడవం. రేపు మరింత క్రొత్త మార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు. రానై ఉన్న దినాల్లో మన భవిష్యత్తులో ముందెన్నడు చూడనిది, ఎరగనిది, విననిది, నీ చెవులు విననిది, నీ నోరు మాట్లాడనిది, నీ కన్ను చూడని గొప్ప గొప్ప మార్గాలలో దేవుడు మళ్ళీ నడిపించునుగాక. స్తోత్రం. నడిపించాలనంటే ప్రతిరోజు ఆయన మార్గమును జ్ఞాపకం చేసుకొని మన మార్గమును ఆయన చేతికి అప్పగించుకొని, ఇప్పుడు ఏమనాలో తెలుసా? నా మార్గం కాదయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించు. అందరూ అన్నమాట మాట, నా మార్గము కాదయ్యా, నీ మార్గం. ప్రతిరోజు నీ మార్గాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా. అదే అంటున్నాడు ప్రభు, వేటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలో వాటినే నువ్వు జ్ఞాపకం చేసుకో. వాటినే జ్ఞాపకం చేసుకో. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా పాత విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే దానికంటే రేపు జరగబోతున్న కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ముందెన్నడు వెళ్ళని మార్గంలో ప్రభు నడిపిస్తాడు. మన పరిస్థితులు కొన్నిసార్లు ఒంటరి పరిస్థితులు, కొన్ని ఆ భయంకరమైన సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు అనిపిస్తుంది, అయిపోయిందేమో మన పరిస్థితి, ఇంతేనేమో మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఇంతేనేమో, మనకు కలిగిన అవమానం ఇంతేనేమో, ఇక మనం తల ఎత్తుకోలేమేమో, మనం ఎవరితో మాట్లాడలేమేమో, ఎవరు మనల్ని పలకరించలేరేమో, మనం ఎప్పుడు కూడా తల ఎత్తుకోలేమేమో, ఇంత నష్టమా మనకు కలిగింది అనే ఆలోచన ఒకవేళ నీకు రావచ్చు. కానీ ఈరోజు ప్రభు ఎందుకో చెప్తున్నాడు, నేను నిన్ను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకొని నీ మార్గాన్ని నాకు అప్పగించి చూడు, అవమానము కలిగిన దగ్గర నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ మార్గాన్ని నాకు అప్పగించు, నీ మార్గాన్ని నాకు అప్పగించు. ఒంటరిగా మిగిలిపోయినా నువ్వు అనుకున్నావు, నేను ఒంటరిగా నేను ఉంచను. నీ మార్గాన్ని నాకు అప్పగించు, రాజభోజనము నీకు పెడతాను. నీ మార్గాన్ని నాకు అప్పగించు, ఆకలి దప్పికలతో సస్తావేమో నన్ను నువ్వు అనుకుంటున్నావు. నో, నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా నేను చేస్తాను. నీ మార్గాన్ని నాకు అప్పగించు. నాకు అవమానం కలిగింది కదా, నేను ఒంటరివాణ్ణి అయిపోయినాను కదా, తండ్రి దూరం అయిపోయినాడు కదా, నా సహోదరులు దూరం అయిపోయినారు కదా, తల్లి దూరం అయిపోయింది కదా, అయ్యో నేను వేరే దేశానికి వచ్చున్నాను కదా, అయ్యో నేను చినిగిన వస్త్రాలు వేసుకున్నానే, అయ్యో ఖైదీ వస్త్రాలు వేసుకున్నానే, అవమానముతో కూడిన వస్త్రాలు వేసుకున్నానే అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఒక్కసారి నీ మార్గాన్ని అప్పగించి చూడు, నీ అవమానపు వస్త్రాన్ని దేవుడు తీసివేసి రాజు వస్త్రాన్ని దేవుడు నీకు తొలగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మన మార్గం ఎవరికి అప్పగించుకోవాలి? ఇప్పుడు చూడడానికి మీకు ఖాళీగా కనబడచ్చు, ఇప్పుడు చూడడానికి ఒంటరిగా ఉండొచ్చు, ఇప్పుడు చూడడానికి రేపు ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ ఒంటరి మార్గంలోనే ఆయన చేతికి అప్పగించుకుంటే అక్కడ పాములు ఉంటాయి, తేలులు ఉంటాయి, అరణ్యంలోనే నువ్వు నడుస్తావు. కానీ ఆ అరణ్యంలో నీ కొరకు ఒక నీటి ఊటను పుట్టిస్తాడు. ఆ అరణ్యంలో బండను చీల్చి నీకు దాహాన్ని తీరుస్తాడు. ఆ అరణ్యములో ఆరిన నేల మీద నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం. ఏమండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద సముద్రములో నడుస్తారని వారు అనుకున్నారా? ముందెన్నడు వెళ్ళని మార్గంలో నడిపిస్తానంటే అదే వారు ఊహించలేదు, వారి కలలు కూడా అనుకోలేదు, వారి తలంపులో కూడా ఎప్పుడు రాలేదు. మేము సముద్రం మధ్య ఆరిన నేలలో నడుస్తామని ఎవ్వరు కూడా ఊహించలేదండి. సరిక్రొత్త మార్గం కాదు అది. స్తోత్ర, ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, నా జీవితంలో ప్రభు చేసిన కార్యం. ఈరోజు నాకు ఆస్ట్రేలియా ఇన్విటేషన్ వచ్చింది, నాకు జాయ్ పాస్టర్ గారికి. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఉన్నాం. అయితే బ్యాంక్లో
వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టూడెంట్స్కి అయితే బ్యాంక్ వాళ్ళే అన్నీ సెటిల్ చేసి వాళ్ళకి చూపించవలసిన అమౌంట్ అంతా చూపించి వాళ్ళు ఏదో ఇంత సంబంధించిన పర్సంటేజ్ తీసుకొని వాళ్ళు పంపిస్తారు. మేము స్టూడెంట్స్ కాదు కదా, మేము సేవకులం. మన దగ్గర మన విశ్వాస జీవితం, మన బ్యాంకులో లక్షలు ఎప్పుడు మనం పెట్టుకుంది లేదు. దేవుడు కూడా దీనికి సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళు అడిగిన అమౌంట్ బ్యాంకులో చూపించాలి. బ్యాంకులో చూపించాలంటే వాళ్ళు అడిగిన అమౌంట్ మామూలు అమౌంట్ అడగలేదు. వాళ్ళు పెద్ద అమౌంట్ చూపించమన్నారు. పెద్ద అమౌంట్ చూపించాలంటే ఎక్కడ ఉంటుంది మనకి? నేను ఒక బ్యాంకు ఇంచుమించు ఒక 15 సంవత్సరాల నుండి ఆ బ్యాంకు అకౌంట్ నడుస్తూ ఉంది. నేను ఎందుకో ప్రేరేపణతో ఈరోజు ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకొని, ప్రభువా ఆస్ట్రేలియాకు వెళ్ళడం నీ చిత్తమైతే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడానికి వెళ్తాను. ఆ మేనేజర్తో నాకంటే ముందుగా మీరే మాట్లాడండి. నాకు అనుకూల పరిస్తే నీ చిత్తం అనుకొని వెళ్తానని ప్రార్థన చేసుకొని ఉదయకాలం వెళ్ళాను. తమ్ముడు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు తమ్ముడితో కూడా అన్నాను, దేవుని చిత్తం అయితేనే పని అవుతుందిరా, లేకపోతే లేదు అని అన్నాను. బ్యాంకుకు బయలుదేరేటప్పుడు ఆస్ట్రేలియా వీసా అతనితో మాట్లాడుతూ అయ్యా మరి ఇట్లా బ్యాంక్ వెళ్ళి మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాము, ఆ మేనేజర్ మరి ఒప్పుకుంటే బాగుంటుందని తమ్ముడు చెప్తుంటే ఆయన అన్నాడు, అసలు బ్యాంకు మేనేజర్లు కానీ బ్యాంక్ అని ఆ ప్రాసెస్ ఒప్పుకోదు, అది ఓన్లీ స్టూడెంట్స్కే, కాబట్టి మీరు బయటనే ట్రై చేసుకోవాలి. ఎవరైనా బాగా తెలిసిన అనుకూలంగా ఉన్న మీకు తెలిసిన మేనేజర్ అయితే తప్ప మీకు ఎవరు సహాయం చేయరు అని అన్నాడు అతను. సరే అయినా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళి కూర్చున్నాం. వెళ్తే బ్యాంకులో మేనేజర్ లేడు. అలా నెమ్మదిగా అలా కూర్చున్నాం కుర్చీలో. ఆయన వచ్చేంత వరకు 10 నిమిషాలకి బ్యాంకులోకి వచ్చినాడు మేనేజర్. రావడం నన్ను తమ్ముని చూసి నవ్వుకుంటూ ప్రైజ్ లాడ్ అని చెప్పి మమ్మల్ని తీసుకొని వెళ్ళి క్యాబిన్లో కూర్చోబెట్టినాడు. ఆయన క్యాబిన్లో ఇదేంటి ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు, నవ్వుతున్నాడు, అసలు ఈయనకు మనకేం పరిచయాలు లేవే అని మనసులో అనుకుంటున్నాం. ఈ లోపు అక్కడ కూర్చున్న వెంటనే పాస్టర్ గారు జీడిమెట్ల మందిరం చాలా బాగుందండి అన్నాడు. జీడిమెట్ల మందిరం బాగుందన్న విషయం ఎవరు చెప్పినారంటే మేనేజర్ గారు చెప్తున్నారు. నాకు 15 సంవత్సరాల నుండి దాంట్లో కనెక్షన్ ఉంది, ఈ రోజు వరకు ఎప్పుడు ఆ మేనేజర్ని నేను చూడలేదు. ఆయన అంటాడు నన్ను, మీ జీడిమెట్ల మందిరం చాలా బాగుంది పాస్టర్ గారు అని అన్నాడు. అని వస్తున్న మినిస్టర్ ఉన్న సేవకులు కూడా మేమే సహాయం చేసినాం, మీరు ఏం బాధపడద్దు, 100% మీ విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను, మీరు సంతోషంగా వెళ్ళిపోండి అని పంపించినాడంటే నాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే, అసలు ఇట్లాంటి కార్యాలు కూడా దేవుడు చేస్తాడా? అదే అంటాడు, ముందెన్నడు వెళ్ళని సరిక్రొత్త. ఈరోజు చాలా సంతోషపడ్డాను. ఆ ఆస్ట్రేలియా సంగతి పక్కన పెట్టేసేయండి, కానీ ఏమంటే ఆడికి పోతే జీడిమెట్ల మందిరం మేము చూసినామండి అని అన్నాడు చూడండి, ఆ మాట నాకు యమా సంతోషం ఇచ్చేసింది. ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి. అది రాజమండ్రికి వెళ్తే అనుకోకుండా సోమవారం ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదండి, నాకు అసలు పరిచయం లేదు. దైవజనులు సురేష్ బాబు గారు నన్ను వెళ్ళమనంటే మాటకు విధేయుడినై వెళ్ళినాను అంతే. అక్కడ ఎంతమంది వస్తారు, ఏంటి పరిస్థితి, ఆ దైవజనుడు ఎవరు ఏమి తెలియదు, నాకు ఏమీ తెలియదు. చెప్పినాడు పెద్ద అయినా, వెళ్ళినాడు అంతే. అక్కడ నిలబడ్డాను. నన్ను ఎలా పరిచయం చేసినాడో తెలుసా? ఈ మధ్య దైవజనులు పెద్ద మందిరం కట్టినారండి జీడిమెట్ల అనగానే నాకు ఎక్కడ లేని సంతోషం పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు జీడిమెట్ల పేరు ఎవ్వరికి తెలియకుండా మరుగైపోయింది. అలాంటి జీడిమెట్ల పేరును ఊరారా దేవుడు ఊరేగిస్తా ఉన్నాడు. ఈ ప్రారంభోత్సవానికి దేవదాసాయి గారు చివరిలో ఆశీర్వాదం వేయడానికి మైక్ ఇచ్చినప్పుడు నన్ను దగ్గర పిలిచి నా చెయ్యి పట్టుకొని, నాన్న నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు ఉరుములు ఉరిమిస్తాడు నాన్న అని అన్నాడు. అక్షరాల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడండి. ఆమేన్. నేను అనుకున్నానా దేవుడు నన్ను అలా నడిపిస్తాడని, నేను అనుకున్నానా దేవుడు అలా ఘనపరుస్తాడని, నేను అనుకున్నానా అలాంటి పెద్ద పెద్ద వేదికల మీద నిలబడతానని. గొప్ప దైవజనులు నిలబడి వేదిక మీదకి నన్ను తీసుకొని వచ్చి, ఏమండి అక్కడ నేను పెద్ద PhD చదివినోని కాదు, బైబిల్ ట్రైనింగ్ చేసినోని కాదు, బైబిల్ సెమినార్ చేసినోని కాదు, బైబిల్ కాలేజ్ చేసినోని కాదు, బైబిల్ జ్ఞానిని కాదు. ఇంకోటి చెప్పనా, ప్రసంగికుడికి బిబ్లికల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అది రాదు మనకి. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన, అది
ఎడారి త్రోవలో ఏమండి ఆ అరణ్యంలో ముందు నడిచిన జయవీరుని బట్టి దేవుడు మనకు జయాన్ని కలగజేస్తున్నాడు. స్తోత్రం. ఆమెను చెప్పుకుందాం అందరం గట్టిగా, హల్లెలూయా. ఇక వెంటనే నేను ఇక ఏం మాట్లాడలేదు, అన్నీ ఓకే చేసుకొని సంతోషంగా వచ్చి కొంచెం ప్రార్థన చేసుకొని, ఏమండి ఈరోజు సాయంకాలం ప్రభువా ఏం మాట్లాడాలని అంటే ప్రభు అదే అంటున్నాడు, నేను నిన్ను నడిపిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఊహకు మించిన కార్యాలండి ఇవన్నీ, ఊహకు మించిన కార్యాలు. ఒకప్పుడు అందరి చేత తృణీకరింపబడి వెలివేయబడిన మాటలు, వ్యతిరేకపు మాటలు, శత్రువు మాటలు, భయంకరమైనవన్నీ మా మీద చెలరేగిన దేవుడు వాటన్నిటిని కొట్టివేసి ఊహకందని రీతిలో ఏమండి సరికొత్త మార్గంలో దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ మేము కలలో కూడా కనింది కాదు. నా తల్లిదండ్రులు అలాంటి ప్రార్థన చేసి ఉన్నారు, ప్రభువా నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మేము వాడబడినట్టు కాదు, వారిని మరొక కొత్త కోణంలో వాడుకోండి ప్రభువా. స్తోత్రం. అందుకనే విత్తనము చస్తే తప్ప అది మొలక ఎత్తదు. అందుకని ప్రభుత్వం మనం అనాల్సిన మాట ఏంటంటే, అయ్యా నేను నడుస్తున్న మార్గం ఎలాంటిదో నాకు తెలియదు, నీ మార్గంలో నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించమని ఎప్పుడైతే నీ చేతికి అప్పగించుకుంటామో, నేను అంటాను కదా, ఓటమి అనే మాట నీ నోట వినబడకుండా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే నడిచేవాడు జయవీరుడు గనక. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా. నడిచేవాడు, మన ముందు నడిచేవాడు ఎవరు? జయవీరుడు. జయవీరుడు మన ముందు నడిస్తే ఎందుకు ఓడిపోతాం మనం? ఎందుకు మనకు అపజయం కలుగుతుంది? ఎందుకు నష్టపడిపోతాం? నేను అంటాను, ఆ బ్యాంక్ మేనేజర్ అన్న మాట ఏంటో తెలుసా? అన్న నేను ఈ బ్యాంక్కి మేనేజర్గా పోయిన వారమే వచ్చినాను అన్నాడు. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చినాడు ఆయన్ని? భీమవరం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాడంటే ఆ బ్యాంక్కి. దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. స్తోత్రం, స్తోత్రం. నేను అంటాను, మన ఆలోచనలు, మన తలంపులు అందని రీతిలో ఆయన ఆలోచనలు ఉంటాయి. అందుకని అంటాడు, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో నా మార్గము, నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మనం ఎప్పుడు అంత ఎత్తుగా ఆలోచన చెయ్యం, కానీ మన విషయంలో ఆయన ఎత్తుగా ఆలోచన చేస్తున్నాడు. మన ఆలోచనలన్నీ అయిపోయింది, ఇంతే ఇంతే ఇంతే, అక్కడితో మనం సెటిల్ అయిపోతాం. కానీ దేవుడు ఇంతే అనే మాట, అయిపోయిందనే మాట కొట్టివేసి మన నోట నుండి ఆయన ఆలోచనతో ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన మార్గము గురించి, నీవు నన్ను నడిపిన మార్గమును నేను జ్ఞాపకం చేసుకుంటాను. రెండవది, నా మార్గం కాదు, నేను నీ మార్గానికి అప్పగించుకుంటున్నాను. ఈ రెండు మనం చేయగలిగితే, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను ఓడిపోయే మార్గంలో నడిపించడు, నీకు అవమానం కలిగే మార్గంలో నడిపించడు, నీకు నష్టం కలిగే మార్గంలో నడిపించడు. దేవుడు నిశ్చయముగా నూతనమైన మార్గంలో నిన్ను నడిపించునుగాక. అందరం కలిసి మరలా ఇదే పాట పాడుకొని చక్కగా లేచి నిలబడి మనసారా ఆయనను ఆరాధిద్దాం.